ఎలాగైతే చూసారో మరి రేపు రాబోయే ఎన్నికల్లో మన గ్రామస్తులందరూ కూడా ఎమ్మెల్యే గారిని అదే భావనతో, ఆయనకి రాజకీయాలు లేవు, పార్టీలు లేవు, ఎవరు వెళ్ళినా పని చేయడం మాత్రమే ఆయనకు తెలుసు. కష్టకాలంలో ఆయనకు ఆరోగ్యం బాగలేని టైంలో కానీ, కరోనా కాలంలో కానీ ఎవరు అండగా ఉన్నారు? జగన్ అన్న అండగా ఉన్నాడా? గణేష్ అన్న అండగా ఉన్నాడా? లేదంటే ఇవాళ రేపు రాబోయేటటువంటి ప్రతిపక్ష పార్టీలు నాయకులు అండగా ఉన్నారా అని ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అది ఆలోచన చేసే మరి గణేష్ గారిని కానీ, మన ఎంపీ బూడు ముత్యాల నాయుడు గారు, వారు కూడా ఒక సాధారణమైన వ్యక్తి, మనలాంటి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఒక వార్డు మెంబర్ నుంచి, సర్పంచ్ నుంచి, అలాగే ఎంపీపీ, జడ్పీటీసీ, మంత్రిగా, ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు. అంటే దిగువ స్థాయి నుంచి ఒక రైతు యొక్క కష్టాలు కానీ, గ్రామ స్థాయి ప్రజల యొక్క కష్టాలు కానీ తెలిసినటువంటి వ్యక్తి మన ఎంపీ అభ్యర్థి. మరి ఆయన మీద పోటీ చేస్తున్నటువంటి సీఎం రమేష్ గారు అయితే ఒక 300 కోట్లు పట్టుకొని ఈ అనకాపల్లి జిల్లాలో ఏ ఊరు ఎక్కడుందో తెలియకపోయినా డబ్బులతో కొనేస్తే అమ్ముడే పడిపోతారు అనకాపల్లి ప్రజలు అనే ఒక నమ్మకంతో వచ్చినటువంటి వ్యక్తి. మరి గ్రామ స్థాయి నుంచి కష్టసుఖాలు తెలిసినటువంటి మన గణేష్ అన్న, ముత్యాల నాయుడు గారు కావాలా, డబ్బుతో జనాలను కొందామనుకునే అహంకారం గల మనుషులు కావాలా అనేది ఆలోచన చేసి ఓటు వేయవలసిందిగా కోరి ప్రార్థిస్తూ, మరి గతంలో ఏ విధంగా అయితే మంచి మెజారిటీ ఇచ్చారో ఈ గ్రామం నుంచి, మరి అదే విధంగా రేపు మే 13వ తారీఖున జరగబోయేటటువంటి ఎన్నికల్లో కూడా గణేష్ గారికి మంచి మెజారిటీ. మహిళా సోదరీమణులు ఎమ్మెల్యే గారికి, మన ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలుకుతున్నారు మంగళహారతులతో. అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు. ఎమ్మెల్యే గారిని అలాగే డాక్టర్ లక్ష్మీకాంత్ గారిని ప్రచార రథంపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే వేదిక వెనుకున్న మహిళలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులందరూ కూడా ప్రచార రథం ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. నాయుడు నోరిప్పి మాట్లాడితే టీడీపీ పెద్దలు డబ్బులు పంపిస్తారు, ఓ నలుగురిని జాయిన్ చేసేయండి అని. డబ్బులు ఏరేసి ఎందుకోసం అంటే ఆ పార్టీ నడకే డబ్బు మీద నడుస్తోంది. మరి ఎంపీ అభ్యర్థి మరి కోట్ల రూపాయలు పట్టుకొని వచ్చారట ఈ అనకాపల్లి జనాన్ని డబ్బుతో కొనేయడానికి. మరి మన ఎంపీ అభ్యర్థి అయితే ఒక రైతు బిడ్డ, ఒక సాధారణమైన మనిషి, ఒక వార్డు మెంబర్గా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి సర్పంచ్గా, ఎంపీపీగా, జడ్పీటీసీగా, ఇవాళ మొన్నటి వరకు మంత్రిగా, రేపు ఎంపీగా, ఒక సాధారణమైన రైతు బిడ్డగా చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగిన మనిషిని వినయ విధేయతలతో ఉంటే తప్పించి, ప్రజలతో మమేకమైతే తప్పించి ఓట మెరిగిన నాయకుడిగా ఇన్నాళ్ళు సుదీర్ఘ కాలం ఉండడం అనేది కష్టం ప్రజా జీవనంలో. మరి సీఎం రమేష్ గారు అయితే మొట్టమొదటిసారి పోటీకి డబ్బుతో సాధ్యం అనే నమ్మకంతో ఆయన వస్తే ప్రజల ఆశీర్వాదమే ముఖ్యం అనుకునే విధంగా మన పూడి ముత్యాల నాయుడు గారు వస్తున్నారు. మరి ఆయనలాగే మన గణేష్ అన్న కూడా ఒక సాధారణమైన ఒక సర్పంచ్గా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి గ్రామ స్థాయిలో సమస్యలు ఎలా ఉంటాయి, గ్రామ ప్రజల యొక్క కష్టాలు ఎలా ఉంటాయి, గ్రామ స్థాయిలో ఏ విధంగా